ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. బోడుపల్లి నుండి ఇటు చెర్లపల్లి వైపు వెళ్తున్నా. ఈ మధ్యలో చెర్లపల్లి అప్డేట్స్ తక్కువ చేసేసినాం, తిరిగి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో వెళ్తుంటే నాకు ఒకటి కనబడ్డది ఇక్కడ. అదేంటిదంటే చెంగిచెర్ల ఫారెస్ట్ అర్బన్ పార్క్ వర్క్ అండర్ ప్రోగ్రెస్. చెంగిచెర్ల ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనేది ఇక్కడ నిర్మిస్తున్నారు. కొంచెం జస్ట్ ఇట్లా ముందుకు వెళ్తే మనము చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తాం. ఇటు వెళ్ళిపోతే మనం చెంగిచెర్లకు వెళ్తాం. అదంతా 200 feet రోడ్ ప్రపోజల్ కూడా ఉంది అని అప్పుడు అట్లా మనం మాట్లాడుకున్నాం. రీసెంట్గా ఒక 1 week బ్యాక్ ఏమో కూడా ఇదే రూట్లో వీడియో చేసిన, చాలామంది చూసినారు. చెంగిచెర్ల టు చెర్లపల్లి 200 feet రోడ్ అని. ఒకసారి లోపలికి వెళ్ళి ఏం వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరన్నా మనల్ని ఆపితే వాళ్ళకి ఆన్సర్స్ చెప్పాలి. కంపల్సరీ ఆపుతుంటారు, అది కామన్ అనుకోండి. ఈ ఏరియాలో చాలా పార్క్సే ఉన్నాయి. నారపల్లిలో ఒకటి ఉంది, చెంగిచెర్ల ఎక్స్ రోడ్ దాటగానే ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా డెవలప్ చేయబోతున్నారు. అరే బాగానే వర్క్ జరుగుతుంది. ఇది కూడా చూడండి, అక్కడ అంతా తవ్వుతున్నారు. ఓకే, ఇంతమందికి ఇట్లా బయటకేం చూసుకుంటూ పోయేది, ఎప్పుడు ఇంత లోపలికి మనం రాలేదు. ఇక్కడ ఏదో ఏమన్నా రాసి ఉన్నదా దీని మీద, ఇన్ఫర్మేషన్ ఉందా? దీని మీద ఏం లేదు, ఏమన్నా ఉంటుందేమో అని చూసిన. ఇక అంతే, చాలా చోట్లల్లో ఇట్లా పార్క్స్ అనేవి ఏర్పాటు చేసినారు. వాడు కొన్నిటికి శాంతివనం అని పేరు, కొన్నిటికి నందనవనం అని పేరు. తెలంగాణలో చాలా చోట్లలో ఉన్నాయి. స్టార్టింగ్ ఇదంతా బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత ఇదంతా కూడా ఒక రకంగా మారిపోతుంటుంది. మీ అందరికి తెలిసిందే. ఇదిగో రూట్ అంతా వేస్తున్నట్టుగా, అంటే వాకర్స్కి వాకింగ్ చేయడం కొరకు రూట్ వేస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. ఇదంతా నేల చదును చేసి మట్టి అంతా వేసినారు, రోడ్ లాగా చేస్తున్నారు. సూపర్. ఈ లోపల జింకలు, పికాక్స్ లాంటివి ఏం లేనట్టున్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా దారి ఉంది. ఎటు పోదాం అని చూస్తున్నా. ఎటో వైపు వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. దీని గురించి గ్యాదర్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ ఇంకొక వీడియోలో అయితే చెప్తా. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అట్లా సర్వే చేస్తుంటాం, దాని తర్వాత దాని డీటెయిల్స్ తెలుసుకొని ఫుల్ లెంత్ వీడియో మళ్ళీ చేస్తాం. మీ అందరికి తెలిసిందే. ఈ అర్బన్ పార్క్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. బాగానే జరిగింది వర్క్. ఇదంతా కూడా కనెక్టివిటీ, దారి చాలా అమ్మా సూపర్. ఇక్కడ వాకింగ్ చేసుకునే వాళ్ళకి పండుగ. ఇక వాకింగ్ చేసుకునే వాళ్ళకంటే కూడా కొంతమంది జంటలు వస్తుంటారు దాని తర్వాత ఓపెన్ అయినాక. దాన్ని మనం ఏం చేయలేము. చాలా పెద్దగానే ఉంది, లోపలికైతే వెళ్ళట్లేదు. ఈ ఫారెస్ట్కి సంబంధించి, ఈ పార్క్కి సంబంధించి మీకు దగ్గర హోల్డ్ ఆన్ బైక్, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నేను గ్యాదర్ చేసింది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కలిపి ఇంకొక వీడియో అయితే చేస్తా. ఈ వీడియో వచ్చేసి జూలై 1వ తారీఖు రోజు రికార్డ్ చేస్తున్నా. అండ్ హ్యాపీ జూలై టు ఆల్. ఐ హోప్ ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మీ లైఫ్లో గ్రేట్ మిరాకిల్స్ జరగాలి అని అనుకుంటున్నా. ఇదిగోండి జూలై 1 10 o'clock. మస్తుంది కదా, ఏదో ఫారెస్ట్ ఏరియాస్కి వచ్చి నడుపుతున్నట్టే. అంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనుకోండి. అండ్ ఇంకా లోపలికైతే మనం వెళ్ళట్లేదు. ఓపెన్ అయిన తర్వాతనైనా ఇంకా ఏమైనా భారీ ఎత్తున వర్క్స్ జరిగేటప్పుడు అయితే వెళ్దాం. పనులు అయితే జరుగుతున్నాయి. చెప్పనా, నేనా న్యూస్ చేయడానికి వచ్చినా. న్యూస్ అన్నా, ఇక్కడ పార్క్ పడుతుందని న్యూస్ చెప్పడానికి వచ్చిన అంటున్నా. మోజెస్ పెట్లోజు అని ఉంటుంది, పెట్లోజు అని ఉంటుంది. బ్రో ఎవరు బ్రో మీరు, దేనికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ సూపర్వైజర్ అయితే అడగడం జరిగింది. పలానా అని చెప్పినాం. ఓకే అని అన్నారు. అది కంపల్సరీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఏమున్నా అంత లీగల్గానే ఉంటుంది, అంత యూట్యూబ్లోనే కనబడుతుంటుంది. ఇక్కడ కుంట లాంటిది తవ్వుతారంట. ఆ బ్రోని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. అది ఎందుకంటే ఇందులో లోపల పికాక్స్ అయితే ఉన్నాయంట, అండ్ చిన్న చిన్న కుందేళ్ళు కూడా లోపల ఉన్నాయంట. సో అది మ్యాటరు. నారపల్లిలో ఉన్న నందనవనం లాగానే దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారు అని అయితే బ్రో చెప్పడం జరిగింది. అండ్ కొంచెం ముందుకెళ్తే అటు సైడ్ కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అటు కూడా అది కట్టినారు, బట్ ఇంకా వాటికి టికెట్ అదంతా ప్రాసెస్ కూడా ఏం పెట్టలేదు. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు, ఎందుకంటే ఒక మంచి కంప్లీట్ ఎండ్ అనేది ఉండాలి. ఈ రూట్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ కొత్త వాళ్ళకి నేను ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నా, ఏ రూట్లో ట్రావెల్ చేస్తున్నా అర్థం కాదు.
అందుకే ఇది కానీ స్ట్రేట్ వెళ్ళిపోతే మనం చెంగిచెర్లకి వెళ్ళిపోతాము. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏరియానే. ఇక్కడ కూడా ఎంట్రెన్స్ ఒకటి కట్టినారు లోపల పార్క్ లాగా, బట్ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటిది అనేది చూడాలి. ఇదిగోండి, ఫారెస్ట్ పార్క్ విల్ బి ఓపెన్డ్ ఫర్ పబ్లిక్ సూన్. ఇక్కడ ఏమున్నది, ఫారెస్ట్ పార్క్ పబ్లిక్ కొరకు త్వరలో ప్రారంభం అవుతుంది. ఇది చాలా అయింది, ఇది కూడా వర్క్ ఫినిష్ అయిపోయి ఇది ఇంకా ఓపెన్ కాలేదు. సేమ్ ఈ టైప్లోనే అటువైపు కూడా నిర్మిస్తున్నారు. అరే ఆర్చ్ జబర్దస్త్ కట్టినారు. అండ్ ఇక్కడ ఒక జింక కనిపిస్తుంది, అంటే అది ఇమేజ్, ఒరిజినల్ జింక కాదు అనుకోండి. అండ్ ఇక్కడ పికాక్ ఇమేజ్, ఇట్లా గేటు అండ్ ఎంట్రన్స్ సూపర్ ఉంది. ఇదంతా కూడా గోడ కూడా చాలా సూపర్. ఇది మన చెంగిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ఫారెస్ట్ ఆధ్వర్యం అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అర్బన్ పార్క్. ఇది గేట్ వేసి ఉంది, పోదామంటే ఇదంతా వర్క్ జరుగుతుంది. ఇటు సైడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, ఇదంతా ప్రహరీ కూడా కడతారు, ఇంకా కట్టాల్సింది ఉంది. ఇది మ్యాటర్. కరెక్ట్ ఒక ప్రాపర్ ఎండ్ ఇస్తా. ఇంకొకటి కూడా, లెఫ్ట్ వెళ్ళిపోతే మనము చెంగిచెర్లకు వెళ్తాము. అండ్ రైట్ వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్లో మీకు ఎండ్ చేస్తా. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియానే. ఇందాక మనం పోయినాం కదా పార్క్లోనికి, ఇదే అది డెడ్ ఎండ్. లోపలికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ ఒక పార్కు, రైట్ సైడ్ ఒక పార్కు. బట్ సెక్యూరిటీని కూడా గట్టిగానే పెట్టాలి, ఎందుకంటే అసాంఘిక కార్యాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. మొత్తము ఎండింగ్ కాబట్టి ఈవినింగ్ టైంలోనే ఎక్కువ చీకటి కాముందుకే క్లోజ్ చేసేయాలి. టైట్ సెక్యూరిటీ పెడితే బాగుంటుంది. ఇదంతా కూడా రోడ్డు వెడల్పు ప్రపోజల్ ఇక్కడ ఉంది. రోడ్డు వెడల్పు కావాల్సింది ఉంది, బట్ ఇది ఎప్పుడైతుంది అనేది చూడాలి. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఎస్, ప్రాపర్ ఎండింగ్ అన్న కదా ఇక్కడనే. ఎందుకంటే ఇది ఐడిఏ చెర్లపల్లి ఫేజ్ 3. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి స్వాగతం. మనం చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చేసినాం. ఇలా స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం మల్లాపూర్ వెళ్తాం. ఇలా వెళ్తే అండ్ ఇటువైపు వెళ్ళిపోయినాం అనుకోండి, మనము చెర్లపల్లి కొత్త టర్మినల్ సైడ్ వెళ్తాము. అండ్ అటు నుంచి రైట్ వెళ్ళిపోతే రాంపల్లి వైపు వెళ్ళొచ్చు. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.